హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు అయితే విలేజ్లో ఎంతో ఫేమస్ అయిన చింతొక్కు పచ్చడి అండి. అది కూడా పాతకాలం నాటి చింతొక్కు పచ్చడికి దోసిత్తులు వేసి, వెనకాల అయితే శనగిత్తులు ఉండవు కాబట్టి ఎక్కువగా దోసిత్తులు వేసి చింతొక్కు వేసి పచ్చడి నూరుకుంటారనమాట. చింతొక్కు పచ్చళ్ళలోకి కాంబినేషన్ పులగము విత్ నెయ్యి అనేది ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదండి, అంత సూపర్గా ఉంటుంది. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు అయితే మాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇట్లా పులగము, చింతకాయ పచ్చడి, నెయ్యి వేసేవాళ్ళండి. చాలా చాలా బాగుండేది. ఆ రోజు మాత్రం కడుపు నిండా తినేవాళ్ళం మేము హాస్టల్లో. సో అప్పటి నుంచి మేమైతే ఇంట్లో ఇలా ట్రై చేస్తాం. పులగం ఎప్పుడు వండుకున్నా కానీ, లేదా చింతకాయ పచ్చడి ఎప్పుడు చేసుకున్నా కానీ పులగం అనేది వండుకుంటాము. ఈ పులగం కూడా పెసలు ఉంటాయి కదండి, పెసల్ని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇలా పగలకొట్టేసుకొని ఆ బ్యాళ్ళు వేసుకున్నారంటే అలసంద బ్యాళ్ళతో చేసుకోవచ్చు, పెసరపప్పుతో చేసుకోవచ్చు. ఇలా పొట్టు పెసరపప్పుతో పులగం చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ కాంబినేషన్ అయితే మీరు ట్రై చేయండి, కడుపు నిండా తృప్తిగా తింటారు. ఇంకా చెప్పాను కదా, విలేజ్ స్టైల్ దోసిత్తులు వేసి చింతొక్కు పచ్చడి అనమాట. ఇంకా కావలసిన పదార్థాలన్నీ మీరు చూసేశారు కదా, ఎండుమిరపకాయలు, టమాటాలు, చింతొక్కు, దోసిత్తులు, ఉల్లిగడ్డ, వెల్లిపాయ, జీలకర్ర, కరేపాకు. సో ఇలా ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకొని మనకి ఎంత పచ్చడి కావాలో స్పైసీకి తగ్గట్టు మీరు మిర్చి అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మిర్చిని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. అలా ఎండుమిరపకాయలు వేగుతున్నప్పుడే కొంచెం జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసేసుకోండి. ఇంకా జీలకర్రతో పాటు కరివేపాకు కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆ టయానికి నా కాడ కరివేపాకు లేదు. ఇంకా మేము వెనకాలకి వెళ్ళి మాకు చెట్టు ఉంటుందిలే, అది తీసుకొచ్చుకొని నెక్స్ట్ వేపాను అనమాట. ఇంకా నెక్స్ట్ దోసిత్తులు అనమాట. దోసిత్తులు అయితే వేసుకొని చింతొక్కు పచ్చడి నూరుకున్నారంటే మినిమం మన ఇంటి పక్కన వాళ్ళకు కూడా గుమగుమలాడుతూ స్మెల్ వస్తుంది అనమాట. చెప్పాను కదా, కరివేపాకు ఆల్రెడీ నేను మిరపకాయలు ఇక్కడ సపరేట్గా ఫ్రై చేశాను అనమాట. ఇంకా అయితే టమాటాలు. సో ఇక్కడ టమాటాలు అనేది మినిమం ఒక 300 గ్రామ్స్ నుంచి 400 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మిరపకాయలు కొంచెం స్పైసీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో టమాటాలు కూడా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ నేను టమాటాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత నూనె వేసి మగ్గబెట్టుకున్నాను. ఇలా మగ్గిన తర్వాత ఏం చేస్తానంటే వాటర్ పోసి ఉడికిస్తాను. ఎందుకు వాటర్ పోస్తానంటే ఫ్రెండ్స్, మనం పచ్చడి నూరుకునేటప్పుడు ఎలాగో వాటర్ పోయాలి కాబట్టి ఇలా టమాటా నీళ్ళే పోసి నూరుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ అయితే నేను దోసిత్తులు వేసేసి దంచుతున్నాను అనమాట. నేను కాదులేండి, మా అక్క దంచుతుంది. మా అక్క అయితే చింతకాయ పచ్చడి చాలా బాగా చేస్తుందండి. ఇంకా శనగిత్తులు వేసి చేస్తుందండి. అసలు ఇంకా అదైతే చెప్పాల్సిన అవసరమే లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ దోసిత్తులు తీసినవి ఉన్నాయి కదా, సో చెప్పాను కదా నేను దోసిత్తులు ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఆ వీడియో కూడా నేను క్లియర్గా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎవరన్నా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. ఇంక ఇలా దోసిత్తులు వేసేసి చింతొక్కు వేసి పచ్చడి నూరుతున్నా అనమాట. అసలు ఏ మాటకు ఆ మాట అండి. వెనకాలైతే ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని గోంగూర పచ్చడి, నల్లేరు పచ్చడి, చింతొక్కు పచ్చడి అలా చేసుకునే వాళ్ళండి. ఇప్పటికి కూడా, వెనకాలనే కాదు ఇప్పటికి కూడా చింతకాయల కాలం వస్తే మా ఊర్లో మినిమం ఒక్కొక్కళ్ళు 5 కిలోలు 6 కిలోలు చింతకాయలు తొక్కుని చింతొక్కు పెట్టుకుంటారనమాట. వీక్లీ 2 or 3 కంపల్సరీగా నూరుకుంటారు. ఈ రోజు నూరుకున్నారంటే 2-3 రోజులు అదే తింటారనమాట. ఇప్పుడు నేను నూరుకున్న చింతకాయ పచ్చడి కూడా 1 వీక్ అయితే పాడైపోకుండా మంచిగా ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, ఇక్కడైతే ఒకదాని తర్వాత ఒకటి వేసేసాను. దోసిత్తులు, తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు, తర్వాత ఏం వేసాను, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా చింతొక్కు కూడా వేసి నూరేసామన్నమాట. ఇంకా తర్వాత ఆల్రెడీ మనం టమాటాలు మగ్గ పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి దంచేసుకుంటే ఇంకా ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ అసలుకి. ఇంకా ఈ చింతకాయ పచ్చళ్ళలో పులగం అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, తృప్తిగా తినొచ్చు. పులగం ఏమీ చెడ్డది కాదు కదండి. పెసరపప్పు ఎంత మంచి ప్రోటీన్ తెలుసా. మనము పులగము పర్ఫెక్ట్ కొలత చెప్తా చూడండి. అంత కలర్ఫుల్గా రావడానికి కారణం ఏంటంటే, 1/2 కిలో రైస్ తీసుకున్నారంటే 100 గ్రాముల పప్పు, పొట్టు పెసరపప్పు మీరు బ్యాళ్ళని ఫ్రై చేసేసుకొని అన్నంలో వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంకా 100 గ్రాముల పప్పు అంటే 2 మనుషులు ఒక పూట పప్పు తింటారు. అదే మనం అన్నంలో వేసుకుంటే మంచిగా తినేసేయచ్చు కదా. అలా పులగం
పులగం అయితే మీరు రెడీ చేసుకోండి. ఇక్కడ చూసారా చింతకాయ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో, అబ్బా అస్సలు గుమ్మాలిస్తే నాకు నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి. ఆల్రెడీ మేము చేసుకొని తిన్నాం. పులగం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే ఒక 400 గ్రామ్స్ రైస్కి నేను 100 గ్రామ్స్ వేసాను అనమాట పప్పు. ఇంకా పులగం తెలుసు కదండి, బియ్యం కడుక్కునేటప్పుడు బియ్యంలో ఈ పెసరబ్యాళ్ళు వేసి బాగా కడిగేసుకొని నానబెట్టేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకొని ఉడుకునేటప్పుడు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ డే ఏం చేశానంటే, ఆల్రెడీ చింతకాయ పచ్చడి ఉంది, ఇంకా కొంచెం పెరుగు ఉంది కదా అని పెరుగు పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. పుల్లటి పెరుగైనా తీసుకోండి, మంచి పెరుగైనా తీసుకోండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా పెరుగు తాలింపు పెట్టేసుకోండి. పెరుగును మంచిగా చిలుక్కొని ఇంకా ఒక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పోపు పెట్టేసుకోవటమే. ఎంత ఈజీనో తెలుసా, ఒక 2 మినిట్స్లో అయిపోతుందండి పెరుగు తాలింపు. చాలా టేస్ట్గా ఉంటుంది, హ్యాపీగా తృప్తిగా కడుపు నిండా అన్నం తినొచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను తాలింపు పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట. ఒక్కటే వేసుకున్నా, పచ్చిమిర్చి స్పైసీ ఉన్నాయి. ఒక పెద్ద ఆనియన్ తీసేసుకొని తాలింపు వేసుకున్నాను అనమాట. ఈ తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, స్పైసీకి తగ్గట్టు కారం వేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే అనమాట ఇంకా పెరుగు పచ్చడి. మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా పెరుగు తాలింపు పెట్టేసుకున్నారు అంటే హ్యాపీగా తినేయచ్చు, తృప్తిగా ఉంటుంది. చెప్పాను కదా, నేను సాల్ట్ వేసాను, పసుపు వేసాను, కొంచెం కారం వేస్తాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ స్పైసీ ఉందండి. ఇలా కొంచెం కారం వేసేసి కారం కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెరుగుని తాలింపులో పోసేసేయండి. తాలింపు అలా పోసేస్తే ఆ వేడికి అనేది మంచిగా మగ్గిపోతుంది. లేదా మీరు తాలింపు తీసుకుపోయి చల్లగా ఉన్న పెరుగులో పోసారంటే బాగోదనమాట. ఇలా వెంటనే స్టవ్ని కట్టేసుకోండి, లేకపోతే సిమ్లో పెట్టేసుకొని ఈ పెరుగుని తీసుకొచ్చేసి తాలింపులో పెట్టేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. జస్ట్ మనం సాల్ట్ చెక్ చేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవడమే అనమాట. అది కూడా నేను ఈరోజు ఆఫ్టర్నూన్ చేశాను అండి. నిన్నేమో చింతకాయ పచ్చడి చేసి పులగం చేశాను. ఈరోజేమో నేను ఇంకా ఆల్రెడీ చింతకాయ పచ్చడి ఉంది కదా అని ఇలా పెరుగునైతే తాలింపు పెట్టేసాను అనమాట. మీరు కూడా ఒకసారి ఈ 2 వంటలు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్, విలేజ్ స్టైల్ వంటల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.